ఊహ తెలిసినప్పటి నుంచి చదువులని హాస్టల్స్ అని నాన్నకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు చదువు అయ్యేసరికి నానే దూరం అయ్యారు. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారని మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు. సారీ ఆకర్ష, అంకుల్ని కాపాడదామని చాలా ట్రై చేశాను, కానీ వదలను, ఏ ఒక్కడిని వదలను. వద్దు నందు, నువ్వేం చేసినా నాన్నని తీసుకురాలేవు. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఎందుకండి ప్రతిక్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? ఆదిత్యాపురం అంటే అన్నపురం అంటే అన్నపురం అంటే ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. మొసళ్ళపాడు నాగభూషణ్. ఏంట్రా సండే రోజు కూడా కాలేజ్కి వచ్చావు? బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, నువ్వేమో కనపడవు. ఎక్కడెక్కడ వెతకను? బామ్మ దొరికాడు, ఇదిగో మాట్లాడు. ఏమైపోయావరా మనవడా? ప్రేమించడం అంటే ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తావా? జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నాను బామ్మ. ఇవాళ దాని పుట్టినరోజు, పొద్దుటి నుంచి ఏమీ తినకుండా కూర్చుంది. దానికి విషెస్ చెప్పడానికి కాకపోయినా ధైర్యం చెప్పడానికైనా రారా? ఎంతసేపు అలా కూర్చుంటావే? పార్టీ వద్దు, ఏం వద్దు, జస్ట్ కేక్ కట్ చేయి చాలు. ప్లీజే, ఆకలిస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేండి. వదిలేమంటే అర్థం కావట్లేదా మీకు? నీకోసం కాకపోయినా నీ ఫ్రెండ్స్ కోసం అర్థం చేసుకో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ రోజే మా నాన్న బర్త్డే కూడా. ఇద్దరం ఒకే రోజు పుట్టాం. హలో, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి ఏసీపీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ నాన్నగారు మర్డర్ కేసులో మీతో విషయం డిస్కస్ చేయాలి. మీరు ఒకసారి రేపు ఆఫీస్కి వస్తారా? ఓకేనండి. Sorry for the disturbance, guys. Hi, I'm Avinash, Special Investigation Officer, Crime Branch. You are under arrest. ఏ ఎందుకు అలా బెదరకొడతావ్? నందు, ఐఎమ్ రియలీ సారీ. ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాన్నగారి కేస్ ఈయనే టేకప్ చేశారు. మెయిన్ విట్నెస్ ని కలవాలంటే తీసుకొచ్చాను. నిన్న నన్ను కూడా ఇలాగే బెదిరించాడు. ప్లెజర్ మీటింగ్ యూ. హలో. రైట్, ఓ 2 నిమిషాలు మమ్మల్ని వదిలేండి. యా, మా ట్రైనింగ్లో సాక్షి ముద్దా ఎందుకు కాకూడదు అనే పాయింట్ నుంచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయమంటారు. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ట్రై చేశా. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. మీ నంబర్? నందు ఫోన్ వాడు, ఎంతమంది చెప్పినా వినడు. వెరీ స్ట్రేంజ్. ధ్వని తరంగాల్ని గాలి తరంగాలుగా మార్చి ఫోన్ కనిపెట్టి దాదాపు 200 సంవత్సరాలు అయింది. అయినా మీరు గాలి మాటలు వింటాం, గాల్లో మాట్లాడటం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. మై గాడ్, మీరు అస్సలు దొరకరుగా? దొరకాల్సిన అవసరం ఉంది. ఐ మీన్, నేను ఎక్కడికి పారిపోవట్లేదుగా. అయితే నేను పట్టుకుంటాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఇది మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా నాకు అవసరం లేదని. కానీ నాకు అవసరం. ఉంచండి. See you soon. మొసళ్ళపాడు నాగభూషణం మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. అవును సార్, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్ళొస్తుంటే జరిగింది. ఆ అటాక్ని విట్నెస్ చేసిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ఎక్కడున్నారో ఎలాగున్నారో అర్జెంటుగా కనుక్కోండి. వాళ్ళు నేను కలవాలి. అండ్ ఎవ్రీ మైన్యూట్ క్లూ నా వరకు రావాలి.
ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నాకు తెలీదు. అవినాష్ అర్జెంట్గా నిన్ను తీసుకుని రమ్మన్నాడు. డాడీ కేసులో ఏదో క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి సరిగ్గా చూడు. మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్ళే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్ళే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేనెప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను, మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఏది కాదు? ఏది కాదండి? మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా పోలిస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు నా గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కాదు ఆకర్ష, నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంతగా సారీ నందు. ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఐ నో. ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి వద్దామా? నా కోసం ప్లీజ్. నేను ముద్దాయిలా మీ పోలీస్ బండిలో రాను. నేనే మీ బండిలో వస్తాను. పోనీ ప్లీజ్ తీసుకెళ్ళరా. సార్ నమస్తే. ఆ సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా రెండు కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా. చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమీ మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్, అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా. మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు, ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. నువ్వు క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పప్పప్ప, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు. ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. ఆకర్ష, నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా. ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. సీ యు అగైన్ ఆఫీసర్. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్. హలో కంట్రోల్ రూమ్. ఫాస్ట్ ఫాస్ట్.
దగ్గరుండి మరీ నేను పెళ్లికి తీసుకెళ్ళాను. మా నాన్నని నేనే చెప్పుకున్నాను. ఇదంతా నా వల్లే, మొత్తం నా వల్లే. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యాడు, పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం, అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. మేము తెలుగు వాళ్ళమే అయినా కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో సెటిల్ అయ్యాం. అన్నయ్యలు వ్యాపారం చూసుకునేవాళ్ళు, నేను హైదరాబాద్లో ఉండి చదువుకునేవాడిని. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన మమ్మల్ని మా తాతయ్య పెంచి పెద్ద చేశాడు. పాయసం తాపిస్తే ఎలాగా? నెక్స్ట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఏంటోదినా ఇది? పుట్టినరోజు తాతయ్య అయితే నాకు తినిపించడం ఏంటి? ఏం తాతయ్య ఇది? నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒక రోజు, అది నా పుట్టినరోజున. దానికోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాం. ఇంక ఎమోషన్స్ ఆపేసి ఎంటర్టైన్మెంట్ లోకి వస్తారా? అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాంరా. మీ అమ్మ సొంతూరు ఆదిత్యపురం నుంచి ఫోన్ వచ్చిందిరా. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్ని మీ అమ్మ దగ్గరుండి ఎంతో వైభవంగా జరిపించేది. కానీ ఆవిడితోనే ఆచారాలు మర్యాదలు అన్నీ పోయాయి. అయితే ఈసారి నేను వెళ్తాను తాతయ్య. నువ్వు వెళ్తావా? అవును తాతయ్య, ఆదిత్యపురం చూస్తే అమ్మని చూసినట్టే అన్నావుగా, అందుకే వెళ్తాను. అలా ఫ్రెండ్స్తో నేను ఆదిత్యపురానికి బయలుదేరా. స్లో మోషన్లో నిన్ను చూస్తుంటే ఉంటదిరా. మనం ఎక్కాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి ఎక్కకపోతే ఓ జీవితకాలం మిస్ అయిందంటారు కదరా. అంటారు కానీ మనం ఎక్కేం కదా, మనకెందుకు? అలాగే మనం దిగాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి దిగకపోతే జీవితమే మిస్ అయిపోతుందిరా. అయితే అమ్మాయి కనిపించిందా? మామూలుగా కనిపించలేదురా, తను కనబడగానే ప్రపంచమే స్తంభించిందిరా. నా జ్ఞాపకాలతో మీరు మిగతా జర్నీని జాగ్రత్తగా ఫినిష్ చేసేయండిరా. సౌందర్యలహరి స్వప్న సుందర. ఆర్ఏసీలో ముందున్న వీళ్లను వదిలేసి ఆ కుర్రాళ్ళకి భర్తలు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? వాళ్ళ నాన్న ఈ జిల్లాలోనే బాగా సౌండ్, పైగా పెద్ద పొలిటికల్ లీడర్. నేను వాళ్ళని ఏం చేయలేనమ్మా. మీరు ఏమీ చేయకండి, డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయిపోయింది. చిచి, డబ్బుంటే ఏమైనా చేయొచ్చండి మదం. మీరు నా భర్త తీసుకోండి. నమస్కారం అమ్మా. పర్వాలేదు పర్వాలేదు, మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను. పిల్ల డైనమిక్ గా ఉందిరా. కాదు, డైనమైట్ లో ఉంది, దగ్గరికి వెళ్తే పేలుతుంది. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చెప్పేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని, ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టార్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు. రాను రాను భయం భక్తి సనగిలుతున్నాయంట్రా.
అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్ దగ్గరికి మెడబట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్క విప్పతనారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టండి బాబు గారు. బాబు గారు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేండి. ఓకే. అయ్యో వదిలేమంటే పూర్తిగా వదిలేమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా. కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రి క్వార్టర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఇంతకటి నుంచి చూస్తున్నాను. ఎక్కడికి? అయ్యో ఆగండి. ఏంటి న్యూసెన్స్? అవతల జనాలు నిద్రపోతున్నారు. అయితే మేం చేయాలా? జోలపాట పాడాలా? మీరు ఆగండి. అంటే మీరు వెళ్ళి పడుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎవరికి బాగుంటది? మీకా? మేమంతా పడుకుంటే మీ ఇద్దరు ఏం చేస్తారు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? రా ఏంటే? ఆడపిల్ల మీద చేతులు ఎత్తకండి సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి, నేను చెప్తానుగా వాళ్ళకి. మీరు వెళ్ళండి. రండి సార్. అసలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదండి సార్, మనకు ఎలా పడితే అలా చేసుకుందాం. పదండి, రండి సార్. అదన్నమాట. గుడ్ నైట్ సార్. పడుకోండి, పడుకోండి. అలా సైలెంట్ అయిపోయారు. ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి, అదే. ఓకే. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల